అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి ఇండిగో విమానాల యొక్క సర్వీసెస్ గురించి ఓవైపు రాష్ట్రంలో ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేకపోతే భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రభుత్వంపై ఈ టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారినేమో ఒక మ్యాచ్ బాక్స్ మినిస్టర్ గా అభివర్ణించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని అయితే రీల్స్ మంత్రి అని చెప్పనంటూ ఒక అంటే చమత్కారంగా మాట్లాడుతూ విమర్శలు అయితే సంధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అంటే ఎందుకు వస్తుంది? నిజంగా ఇండిగో తప్పిదాల్లో వీళ్ళ యొక్క పాత్ర కూడా ఉందని మీరు భావిస్తున్నారు? ఇది చమత్కారం అనకూడదు. దీన్ని ఉమ్, వెటకటం అనాలా, లేకపోతే ఒక రకమైన వికృతత్వం అనాలి. ఏది ఉమ్, ఇది ఉన్మాదం అనాలి. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళకి బాగా సూట్ అయ్యే పదం అదే కదా, వీళ్ళ మీద పడింది కూడా అదే ఉమ్, కదా. అంటే ఉమ్, జనానికి నచ్చిన వాళ్ళు ఈ జగన్ గ్యాంగ్ కి నచ్చరా? ఉమ్, ప్రపంచం మెచ్చిన వాళ్ళు వైసీపీకి నచ్చరా? ఇవాళ అశోక్ ఉమ్, గజపతి రాజు నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా, మొన్న 3 రోజుల నాడు జగన్మోహన్ రెడ్డి. అశోక్ గజపతి అవును సార్. రాజునేమో వైవి సుబ్బారెడ్డితో పోలుస్తాడు. ఉమ్, పరకామణి చూసి తీసుకెళ్లి సింహాచలంలో ఎక్కడ 55,000 దొంగతనం చేశారు, మరి ఆ 55,000 దొంగతనానికి అశోక్ గజపతి రాజుని అరెస్ట్ చేయరా అని అడుగుతాడు. ఉం? ఉమ్, అంటే ఎందుకు అశోక్ గజపతి రాజు మీద అంత కక్ష వీళ్ళకి? ఇప్పుడు మీరు అన్నారు ఏది అతను ఎవరో మ్యాచ్ బాక్స్ మంత్రి అనో ఏదో అన్నారు. ఇప్పుడు ఉమ్, గోవా గవర్నర్ గా నియమించారు ఆయన. అశోక్ అవును సార్. గజపతి రాజుని గోవా గవర్నర్ గా నియమించినటువంటి ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసిందా? ఉమ్, వీళ్ళ ఉమ్, దృష్టిలో ఏం చెప్పాలి? అంటే ఉమ్, ఇప్పుడు మీరు ఇతరుల వైపు వేలు చూపిస్తే మీ వైపు 4 ఏళ్లు చూపబడతారు. ఉమ్, మీరు విమర్శలకు దూరంగా ఉంటే మీరంత సేఫ్ జోన్ లో ఉంటారు. ఆ లాజిక్ ఎలా మిస్ అవుతుంది వైసీపీ? విమర్శలు ఉమ్, చేస్తే మాకు ఇమేజ్ పెరుగుద్ది అనుకుంటున్నారా? ఇది విమర్శలు ఉమ్, చేసే సమయమేనా? ఇప్పుడు వాస్తవానికి వాళ్ళ ఇండిగో సంక్షోభం, ఇది రాకూడని తలెత్తకూడని సంక్షోభం. ఆ? ఆ, ఉమ్, మరి దాన్ని పరిష్కరించేందుకు ఇవాళ కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు కూడా ఈ రోజు మాట్లాడింది. ఎవరో పిల్లు వేస్తే ఏమని ఉమ్, చెప్పింది సుప్రీంకోర్టు? కేంద్రం తక్షణమే స్పందించింది, చర్యలు చేపడుతోంది. ఇది సరైన సమయం కాదు పిల్ వేయడానికి, ఆ ఉమ్, పిల్ విచారణ స్వీకరించడానికి అని. ఉమ్, అంతగా హెడ్ ఎవరు పెడతారు? ఉమ్, ఇప్పుడు ఇది ఇండిగో సంక్షోభం నివారణకి కేంద్రం ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, రామ్మోహన్ నాయుడు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే వెంటనే ఎక్కడికక్కడ సమీక్షలు పెడుతున్నాడు, ఆదేశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ రెండే ఇవాళ ఉమ్, భారతదేశంలో మొత్తం గుత్తాధిపత్యం. అది ఈ అవును. రోజుది కాదు కదా, అది ఎస్ సార్. ఇవాళది కాదు కదా, గత దశాబ్దాలుగా నడుస్తున్నది. అంటే ఇప్పుడు ఇదే విషయాన్ని గుడివాడ అమర్నాథ్ అంటూ భారతదేశంలో అసలు ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఎటువంటి విమాన సంస్థలు ఏమీ లేవు. అన్ని ప్రైవేటే ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి వీళ్ళ యొక్క ఉన్మాదం అనేది అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా చూపిస్తున్నారంటారా? కేంద్రం మీద చూపే ధైర్యం వీళ్ళకి ఎక్కడ ఉంది? అంత సీన్ లేదు. ఉమ్, వీళ్ళు రామ్మోహన్ ఉమ్, నాయుడు టార్గెట్ చేస్తారు తప్ప, అశోక్ గజపతి రాజు టార్గెట్ చేస్తారు తప్ప, దమ్ముంటే మోడీని రాజీనామా ఉమ్, చేయమనండి. ఉమ్, దీనికి నైతిక బాధ్యత వహించి ప్రధాని మోడీని రాజీనామా చేయమని మరి సవాల్ చేసే ధైర్యం వీళ్ళకు ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఉమ్, ఎవరు హెడ్, ఎవరు దానికి? కేబినెట్ కి, కేంద్ర కేబినెట్ ఇవాళ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తోంది? మోడీ కదా. ఆ? మోడీ ఇండిగో గారు. ఎస్ సార్. సంక్షోభానికి బాధ్యత వహించి మోడీని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు ఉమ్, పోద్దా? ఉమ్, ఫీజులు పోతాయా అని అడుగుతున్నా. బల్బు ఉమ్, మాడిపోద్దా? అంటే ఉమ్. రామ్మోహన్ నాయుడు అంటే అంత చులకనగా కనపడుతున్నాడా వీళ్ళ కంటికి? తమ్మినేని సీతారాం, అంటే మార్గాని భరత్ దీనికి దీనికి ప్రధాన కారణం కూడా ఇటీవల కాలంలో ఈ పార్లమెంట్ లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ సార్. అంటే మిథున్ రెడ్డిని కూడా ఈయన కూర్చో అని చెప్పిన మాట్లాడినటువంటి ఒక రీల్ అనేది బాగా వైరల్ అయింది. గతంలో మిథున్ రెడ్డి గారు అతన్ని రామ్మోహన్ నాయుడు గారు అంటము, ఈయన ఆయన అంటము, ఇలా ఒకరికొకరు అంటే కాలం అనేది కర్మ రూపంలో తిరిగి వచ్చింది కదా! సో ఈ బాధ అంతా వెలగక్కడమే రీజన్ అనుకోవచ్చా? ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటి? మీరు చేస్తున్న విమర్శలు ఏంటి? ఉమ్, జనం దానిపై చర్చిస్తున్నారు. యాక్చువల్ గా ఇండిగో సమస్య నివారణ కోసం మరి మనం చూసాం, రోజుకి 150 సర్వీసులు పునరుద్ధరిస్తున్నారు. ఎస్ సార్. ఫస్ట్ మరి 1000 సర్వీసులు ఏమో క్యాన్సిల్ అయినటువంటి దాని నుంచి తీసుకుంటే ఇవాళ 500 సర్వీసులు మాత్రమే ఆగినట్టున్నాయి. నిన్న ఉమ్, 650
సర్వీసులు ఆగినట్టున్నాయి. మొన్న 800 సర్వీసులు ఆగినట్టున్నాయి. అంటే రోజుకి ఓకే. 150 సర్వీసులను పునరుద్ధరించుకుంటూ ఇవాళ ఇండిగో దారిన పడుతుంది. ఇప్పుడు ఆ బ్యాగులు కూడా లగేజ్లు ఏంటి ఇప్పటికి సగం పంపించేశారు, హ్యాండ్ ఓవర్ చేశారు లగేజ్ కూడా. ఫండ్స్ కూడా రిఫండ్ చేస్తున్నారు కదా. ఏది టికెట్ ఎంత దగ్గర ఈ రోజుకి 850 కోట్లు ఇచ్చేశారు. అంటే 8,50,000 మంది ప్రయాణికుల సమస్య. ఇవాళ మరి అది రిఫండ్ చేశారు. కాకపోతే ఒకటి, దీన్ని ఒక విపత్తుగా చూడాలి. ఇది టెక్నికల్ గా వచ్చింది కాదు. అక్కడేంటి, ఇంకో యాజమాన్యానికి సిబ్బందికి నడుస్తున్నటువంటి కోల్డ్ వార్, అది కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారింది. వాళ్లే ఒక లెటర్ కూడా రాశారు కదా, మమ్మల్ని బలి చేయొద్దు అంటూ. ఆ సిబ్బంది ఏంటి, ఒక అసోసియేషన్ తరపున ఒక లేఖ రాసింది ఇండిగో. దానిపైన సిఇఓని కూడా అసలు వైదొలగమని డిమాండ్ చేస్తున్నారు. ఇండిగో సిఇఓని కూడా. అది అంతర్గతంగా వాళ్ళు పరిష్కరించుకోవాలి ఇండిగో. ఇది ఊహించని ఉపద్రవం వచ్చి పడింది, ఇబ్బంది పడుతున్నారు. మనం చూసాం మొన్న వచ్చింది మొంతా తుఫాన్, కష్టాలు పడ్డారు. అంతకుముందు హుద్హుద్ వచ్చింది, తిత్లీ వస్తాయి విపత్తులు. వచ్చినప్పుడు ఆ విపత్తులను అధిగమించడం కోసం వీళ్ళు ఎలా పనిచేశారు, అది కదా ముఖ్యం. పాలకులు వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారా, విదేశాలకు వెళ్ళిపోయారా, పట్టించుకోలేదా? రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో నీరో చక్రవర్తి పియానో వాయించుకున్నాడంట. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయేవాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు, జెరూసలం వెళ్ళాడు ఒకసారి విపత్తు సమయంలో. కృష్ణా వరదలు, గోదావరి వరదలు వచ్చినప్పుడు. ఇవాళ ఇండిగో విపత్తు వచ్చినప్పుడు మరి ఏ విధంగా రామ్మోహన్ నాయుడు దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు రాజ్యసభలో మాట్లాడాడు ఈరోజు. ఏది ఇది టెక్నికల్ ఇష్యూ కాదు, ఇది కావాలని అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు DGCA నిబంధనలను పాటించాలా, పైలట్స్ కి ఆ రెస్ట్ ఇవ్వాలి. అది కదా ఇవాళ DGCA నిబంధనలు పాటించకపోవడం వల్ల వచ్చిన ఉపద్రవం. ఇండిగో సర్వైవ్ అవుతుంది ఇప్పటికీ దగ్గర ఒక 70% ఏమో మరి అది చేశారు. ఇంకో మాట కూడా అన్నాడు రామ్మోహన్ నాయుడు, ఏమని, ఇది ఒక కొత్త విమానయాన సంస్థ రావడానికి సరైన సమయం, ఏది ప్రోత్సహించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పెడతాడా జగన్మోహన్ రెడ్డి మరి ఒక ఫోర్స్ ని, ఒక విమానయాన సంస్థ పెట్టుకోమనండి. ఆయనే ఎవరు, జగన్మోహన్ రెడ్డినే. బోర్డులు ఉన్నాయి, తీసుకుపోయి తాంజానియాలో పెట్టడం ఎందుకు, లేకపోతే క్యామరూన్ లో పెట్టడం ఎందుకు, అక్కడ పెట్టడం ఎందుకు, పెట్టుబడులు ఇండియాలోనే పెట్టండి. ఇప్పుడు హెరిటేజ్ ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి అని ఉండవల్లో ఎవరో మాట్లాడారు. హెరిటేజ్ ని ఆంధ్రప్రదేశ్ కి తరలించండి, చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తెస్తున్నారని పాపం మేధావి ఉండవల్లితో చెప్పించాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదేదో నువ్వే చెయ్యి. ఇక్కడ కొల్లగొట్టిన డబ్బంతా గల్ఫ్, దుబాయ్, మరేంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్, అమెరికా, ఆఫ్రికా తీసుకుపోబోయే ముందు ఇక్కడే పెట్టచ్చు కదా ఆ డబ్బు, ఇక్కడ ఉపాధి వస్తుంది. ఇప్పుడు ఇది సరైన సమయం. ఏది, అటు ఎయిర్ ఇండియా, ఇటు ఇండిగో వీళ్ళ గుత్తాధిపత్యానికి అడ్డుకట్టబడాలి. 63% ఏమో ఇది ఇండిగో టేకప్ చేసింది. వాళ్ళ విమానయాన ప్రయాణికులు పెరిగారమ్మా. ఏది, నీకు సంవత్సరానికి 11% పెరుగుతారు. ప్రతి ఏడు 11% వృద్ధి నడుస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంతమంది, 24 కోట్ల మంది ప్రయాణించారంట. మరి అంతకుముందు ఎంతమంది, దగ్గర మరి 22 కోట్లు. ప్రతి సంవత్సరం 2 కోట్ల విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. 11% నీకు ఇంక్రీజ్ ఉన్నప్పుడు విమానయాన సంస్థలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. పైలట్లు ఇంకా పెరగాలి. ఏది, ఇప్పుడు మరి పైలట్ల సంఖ్య పెంచడం కోసం ప్రయత్నాలు చేయాలా. అటు అన్ని విమానయాన సంస్థలు పైలట్స్ ని పెంచుకోవాలి. అదే కదా DGCA నిబంధనలు. ఉన్న పైలట్లకి విరామం ఇవ్వండి, కొత్త పైలట్లని తీసుకోండి. ఇప్పుడు ఇవాళ ఏంటి, గతంలో 50 ఉన్నాయి విమానాశ్రయాలు దేశంలో. ఇప్పుడు ఆ విమానాశ్రయాలు దగ్గర 150కి పెరిగాయి. ఇప్పుడు 5 ఏళ్లలో 50 విమానాశ్రయాలు రాబోతున్నాయి. భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్యని 200కు పెంచాలని ఇవాళ రామ్మోహన్ నాయుడు, మరి లేకపోతే కేంద్ర ప్రధాని మోడీ విస్తృతంగా ఇవాళ వాళ్ళు కృషి చేస్తున్నప్పుడు ఇటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలి, నెక్స్ట్ వాళ్లే పెరుగుతారు. ఏది, మరి వసతులు పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నప్పుడు కొత్త విమానయాన సంస్థలు కూడా రావాలి. ఇది సరైన సమయం అంటూ రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడారు. వీళ్ళ కంటికి అది రీల్స్ లా కనపడుద్దా?
మ్యాచ్ బాక్స్ మంత్రి అని అశోక్ గజపతిరాజును అవహేళన చేసినంత మాత్రాన ఆయన విలువ తగ్గిపోద్దా? 14,800 ఎకరాలు దానం ఇచ్చిన కుటుంబం అది. ఇది అశోక్ గజపతిరాజు 108 ఆలయాలకి ధర్మకర్త, హిమాచలంతో సహా. వైవి సుబ్బారెడ్డి ఆయన ఒకటే అంటాడు, పరకామణి చోరీ చేస్తే చిన్న చోరీయే అంటాడు. మరి ఇండిగో చిన్న విపత్త, పెద్ద విపత్త? ఇది ఏంటంటే ఇది విమర్శల సమయం కాదు. ఇది ఇది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. టార్గెట్ రామ్మోహన్ నాయుడు. ఎందుకు? తమ్మినేని సీతారాం, మార్గాని భరత్, గుడివాడ అమర్నాథ్. ఎందుకు? ఎవరు చెప్పారు? అంటే రామ్మోహన్ నాయుడిని వాళ్ళ పలసన చేస్తే, అశోక్ గజపతిరాజుని కించపరిస్తేనే ఉత్తరాంధ్రలో ఉనికి అనుకుంటున్నారా? ఇదంతా కూడా ఏంటి? వైసీపీ ఉనికి కోసం బాటలుగా కనపడుతుంది. ఇప్పుడు 2 సీట్లు వచ్చాయి. ఇప్పుడు అశోక్ గజపతిరాజుని, రామ్మోహన్ నాయుడిని ఇట్లా తిడతం ద్వారా ఆ 2 కూడా పోతాయి. ఉత్తరాంధ్రలో 32 సీట్లలో వాళ్ళు గెలిచింది 2 సీట్లు. ఇప్పుడు ఆ 2 సీట్లు కూడా పోగొడదామనా? ఓకే సార్, థ్యాంక్ యూ.